సామాజిక సేవ కార్యక్రమాలు లయన్స్ క్లబ్తోనే సాధ్యం. మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల. ప్రజలకు అందించే ఉత్తమ సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్తోనే సాధ్యమవుతుందని పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆల్ ఇండియా లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సమైక్య రాజమండ్రి కడియం హార్టికల్చర్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ సభ్యులను సన్మానించారు. ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మంత్రి దుర్గేష్ను రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు ప్రముఖ నర్సరీ రైతు మార్గాన్ని సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలుసుకుని ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బొకేను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందిస్తూ పేదల పెన్నిదిగా గుర్తింపు తెచ్చుకున్న పుల్లా ఆంజనేయులు రెండవసారి లయన్స్ క్లబ్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికవ్వటం అభినందనీయమని కొనియాడారు. బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ సెంటర్లను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అనంతరం ధరణిపుత్రులు పుస్తకం మొదటి పేజీని ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ సభ్యులు పుల్లా వీరవెంకటరావు, పెద సత్యనారాయణ, వీర్రాజు, చిన సత్యనారాయణ, రామకృష్ణ, వీరబాబు, రాజశేఖర్తో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాన్ని సత్యనారాయణ, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, కడియపులంక సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, సర్ ఆర్థర్ కాటన్ ఫార్మర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లు పోలరాజు, పల్ల సుబ్రహ్మణ్యం, పలువురు నర్సరీ రైతులు నాయకులు పాల్గొన్నారు. మనం దీంట్లో జాయిన్ అవ్వాలని చాలా మేము చూసాం. మనకి కోటేశ్వరరావు ద్వారా ఈ లాస్ట్ ఇయర్ మనం మన కడియం హార్టికల్చర్ అనే నేమ్తో ఇక్కడ మనం స్థాపించి చాలా కార్యక్రమాలు మనం స్టార్ట్ చేసిన రోజునే ఇక్కడ మనం బెడ్ క్యాంప్ పెట్టాం. షుగర్ చెకప్, అదే మన కళ్ళజోళ్ళు చాలామందికి కళ్ళుకు చూపించి 200 మందికి, దాంట్లో 80 మందికి కళ్ళజోళ్ళు మన లయన్స్ క్లబ్ తరపుని 2 సార్లు ఇచ్చామండి. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టాం. తర్వాత పేద ప్రజలందరికీ ప్రతి సంవత్సరం కూడా చలికాలంలో దుప్పట్లు, పండ్లు పంచిపెట్టడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ అంటే లయన్స్ క్లబ్ అంటే ఇంత త్వరగా ఎవరో చేరండి. మన కడియం ప్రాంతంలో మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసి తొందరగా చేసామన్నమాట. దానివల్ల మళ్ళీ సెకండ్ టైం కూడా ఈరోజు ఇదే క్లబ్కి నన్ను ప్రెసిడెంట్గా నియమించి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసామండి. ఈ ప్రమాణ స్వీకారం మన నర్సరీ అసోసియేషన్ ఆఫీసులో జరిపింది. ఇదే సందర్భంలో మనం మన గవర్నీయులు మన ఎమ్మెల్యే గారికి, బుచ్చయ్య గారికి, అదేవిధంగా మన మంత్రి గారు దుర్గేష్ గారికి కూడా ఇప్పటి నుంచో మనం వారు గెలిచినప్పటి నుంచి మనం సన్మానం చేయాలనుకుంటున్నాం మన తరపు నుంచి. అలాగే మన లయన్స్ క్లబ్ నుంచి వారికి సన్మానం కూడా చాలా ఘనంగా చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మళ్ళీ కొత్తగా జాయినింగ్ కూడా అవునండి. అలా మన దుర్గేష్ గారిని, బుచ్చి చౌదరి గారిని కూడా జాయిన్ చేశారు కోటేష్ గారు. అదేవిధంగా మన నర్సరీ సోదరులు కూడా ఈరోజు దగ్గర 40 మెంబర్స్ ఇందులో కొత్త జాయినింగ్స్ వచ్చారు. ఈ సంవత్సరం దీన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసి ఇది మన లయన్స్ క్లబ్ అంటేనే విధానం సహాయం కోసం ఒక బేస్మెంట్ అనమాట. మనం ఏదైనా సహాయ కార్యక్రమాలు చేయటానికి మనం మామూలుగా ఇండివిజువల్గా చేయొచ్చు, కానీ లయన్స్ క్లబ్ అనేది ఒక బేస్మెంట్. మనం చిన్న విధానంగా మన తోసిన రీతిలో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయటానికి ఇది ఒక వ్యవస్థ అనమాట. ఈ వ్యవస్థలో అంటే ఈరోజు ఇంకా మరింత అభివృద్ధి విపులంగా ఇవాళ మన మినిస్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ మన ప్రజలందరికీ కూడా బాగా అర్థమయ్యేలాగా తర్వాత ఎన్నో కార్యక్రమాలు మన ఒక వ్యవస్థ, ఈ లయన్స్ క్లబ్ వ్యవస్థ నుంచి మనిషి అనేక రకాలుగా తన వ్యాపారాన్ని పెంచుకుంటానికి కూడా ఉపకారపడుతుంది. అదేవిధంగా ఏదైనా రాజకీయంగా ఎదగాలన్నా ముందు ఒక మెట్టు అనమాట. దీన్ని మనం బేసిక్ చేసుకుని ఈ లయన్స్ క్లబ్లో మనం చేసే కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు దీంట్లో ఏదైనా చేయొచ్చండి. దీంట్లో చేయకూడదని ఏది లేదు.
మేము అంటే లాస్ట్ టైం అప్పుడే 2 సార్లు మా ఏదైనా మనం మా అబ్బాయి బర్త్డేకి మనం కొంత డబ్బు ఖర్చు పెడతాం. దాన్ని ఒక మెడికల్ క్యాంప్ పెట్టి చాలామందికి షుగర్కి మందులు, కళ్ళజోళ్ళు అవి అలాగే ఇచ్చాం. అలాగే కొంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం మనం ఏది చేసినా ఈ లయన్స్ క్లబ్ ద్వారా చేసినట్టయితే ఇది జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్లో ఈ లయన్స్ క్లబ్ అనేది దగ్గర దగ్గర 200 దేశాల్లో నడుస్తుంది. ఇది ఎన్నో శాఖలు, దీంట్లో దగ్గర దగ్గర 15,000 శాఖలు ఉన్నాయి. ఇందులో మనకు కొత్తగా స్టార్ట్ అయింది మన కడియం హార్టికల్చర్ అన్నది చాలా అభివృద్ధి అవ్వాలని చెప్పి ఈరోజు మన మినిస్టర్ గారు కూడా దీన్ని మీకు మనకే పచ్చదనంగా దీన్ని మీరు నర్సరీస్ ఎంత పచ్చదనంగా చూస్తున్నారో ఈ కడియం హార్టికల్చర్ కూడా మరింత అభివృద్ధి చెందుద్దని చెప్పి మనల్ని ఇక్కడ దీవించి ఈరోజు మనకి ఏర్పాటు చేశారండి. ఇక్కడ నా పేరు పుల్ల ఆంజనేయులు అని కడిపిలంక. రెండోసారి ఈరోజు ప్రెసిడెంట్ కడియం హార్టికల్చర్ అనే లయన్స్ క్లబ్కి రెండోసారి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాను.